50,000 లోపు నష్టానికి తక్షణ పరిహారమట. 90 రోజుల్లోగా బాధితులకు చెల్లింపట. భద్రత ప్రమాణాలు పాటించకుంటే జరిమానాట. కొత్త ఎస్ఓజీ నిబంధనలకు కేంద్ర హోంశాఖ ఆమోదమట. కోర్టు ఆర్డర్ లేకుండానే పరిహారమట. ఆర్బీఐ ప్రతిపాదనలో బాధితులకు భరోసాట. తెలంగాణలో 6% తగ్గిన సైబర్ నేరాలట. సైబర్ మోసాలకు బ్యాంకులదే బాధ్యతట. సైబర్ మోసాలు ఇప్పుడు వ్యక్తులకే పరిమితం కాలేదు, దేశ ఆర్థిక వ్యవస్థకే పెను సవాలుగా పరిణమించాయి. డిజిటల్ లావాదేవీలు విస్తృతమవుతున్న వేళ ఫిషింగ్ లింకులు, అలాగే నకిలీ కాల్ సెంటర్లు, కేవైసీ అప్డేట్, ఇన్వెస్ట్మెంట్ యాప్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోట్లు కొలగొడుతున్నారు. ముఖ్యంగా యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ వేదికలే లక్ష్యంగా ఈ దోపిడీ సాగుతుంది. రోజు రోజుకు ఫిర్యాదులు వెలువల వస్తుండడంతో కేంద్ర కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా బాధితుల నష్టాన్ని తగ్గించేలా బ్యాంకుల బాధ్యతను స్పష్టంగా నిర్ధారిస్తూ కేంద్ర హోంశాఖ సరికొత్త ఎస్ఓజీ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ గైడ్ లైన్స్ అట నిబంధనలకు ఆమోదం తెలిపిందట. దీని ప్రకారం 50,000 లోపు మోసాలు జరిగినప్పుడు కోర్టు ఆదేశాలు అవసరం లేకుండానే బ్యాంకులు 90 రోజుల్లోపు బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందట. చిన్న మొత్తంలో జరిగే మోసాలకు సంబంధిత బాధితులకు పరిహారం. సో ఇక్కడ ఏమైతుంది, ఏదైతే 50,000 లోపు ఏదైతే మోసాలు జరుగుతాయో దాని పూర్తి బాధ్యత ఆ బ్యాంకులు, ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో మన బ్యాంక్స్, సో వాటికే పూర్తి బాధ్యత అప్పచెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ ఆన్లైన్ మోసాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులదే. ఇప్పుడు ఒకవేళ గనక 50,000 లోపు గనక మోసాలు జరిగితే బ్యాంకులే తిరిగి మనకు పైసలు కట్టాలి. 90 రోజుల్లో మన పైసలు మనకు కట్టాలి. మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవడైనా పైసలు దుబ్బేస్తే సైబర్ నేరాల పేరుతో 50,000 లోపు గనక ఉంటే ఎటువంటి కోర్టు ఆర్డర్స్ కూడా అవసరం లేదట. 90 రోజుల్లో ఆ 50,000 ఏవైతే కట్ అయినా మన అకౌంట్ నుంచి అవి బ్యాంకులే తిరిగి మనకు కట్టాల్సి ఉంటుందట. సో సైబర్ నేరాలతో మనకు సంబంధం లేదు ఇక అందించాలని మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ప్రతిపాదించారు. దీని ప్రకారం బాధితులు నష్టపోయిన మొత్తంలో 85% లేదా 25,000 ఈ రెండిట్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించనున్నారు. అయితే ఈ పరిహారం జీవిత కాలంలో ఓసారి మాత్రమే పొందే అవకాశం ఉంటుందట. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదల కానున్నాయట. గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా ఆన్లైన్ మోసాల వల్ల బాధితులు ఏకంగా 52,976 కోట్లు నష్టపోయారని కేంద్రం వెల్లడించిందట. ఆర్బీఐ డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 29,080 మోసాలు జరిగి 14,457 కోట్ల నష్టం జరిగిందట. 2024-25లో కార్డ్, ఇంటర్నెట్ ఆధారిత లావాదేవీలకు సంబంధించిన 13,469 మోసాల కేసులు నమోదు కాగా వీటి వల్ల 520 కోట్ల నష్టం వాటిల్లిందని బ్యాంకులు నివేదించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం బాధితులకు వేగంగా ఊరటనిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు అధికంగా జరిగే హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ నిర్ణయం కీలకం కానుంది. ఇకపై పేమెంట్ సంస్థలు, స్టాక్ ట్రేడింగ్ యాప్లు సైబర్ నేరాలపై ఫిర్యాదు అందిన వెంటనే 3 అంచెల వ్యవస్థలో స్పందించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటేనే ఈ డిజిటల్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.